ఇప్పటికే సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఉద్యాన శాఖ ఇప్పుడు మరో ముందడుగు వేసింది. రైతు బజార్లకు వచ్చే కూరగాయల్ని షిప్పింగ్ ద్వారా విదేశాలకు ఎగుమతులు చేసే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. అందుకోసం రవాణాకు అనుకూలమైన కూరగాయల్ని అధికారులు గుర్తించారు. నూజివీడు మ్యాంగో హబ్ వేదికగా ఇప్పటికే కొన్నింటిని విదేశాలకు ఎగుమతులు చేస్తున్న అధికారులు త్వరలో మరికొన్నింటిని ఎగుమతి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలతో కూరగాయలు అందించిన రైతు బజార్లు ఇప్పుడు విదేశాలకు కూరగాయలు ఎగుమతులు చేసే కేంద్రాలుగా మారబోతున్నాయి. దేశ విదేశాలకు ఇప్పటి వరకు విమాన సర్వీసుల ద్వారా కూరగాయలు రవాణా జరుగుతుండగా తాజాగా షిప్పింగ్ ద్వారా సైతం ఎగుమతి చేసేందుకు ఉద్యానవన అధికారులు ప్రయత్నిస్తున్నారు. విదేశాలకు కూరగాయలు ఎగుమతి చేస్తున్న ప్రైవేట్ సంస్థలతో సంప్రదింపులు జరిపిన అధికారులు అనుకూలమైన కూరగాయలను గుర్తించారు. ఇప్పటికే కొన్నింటిని ఎగుమతులు చేస్తున్నామని, మరికొన్ని అనువైన కూరగాయలను త్వరలోనే ఎగుమతులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక్కడ మనం పండించే కూరగాయలు బయట దేశాలకి కానీ బయట రాష్ట్రాలకు కానీ ఎక్స్పోర్ట్ చేయడం కోసము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసామండి. నార్మల్గా పెట్టింది వెయిట్ లాస్ అబౌట్ 10% ఉంటే దీనిలో ఒక 2 to 3% మాత్రమే ఉన్నది. ఈ లాస్ తక్కువ ఉండడమే కాకుండా క్వాలిటీ కూడా చాలా బాగుందండి. దీనివల్ల ఏంటంటే మనకి అదర్ కంట్రీస్ లైక్ దుబాయ్ కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి కానీ షిప్ ద్వారా పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. జర్నీ ఫుడ్స్ ద్వారా ఈ ప్యాకింగ్ టెక్నాలజీస్ మీద R&D చేస్తున్నాము. ఆల్రెడీ మేము బనానా మీద చేసాము. బనానా ఆల్రెడీ 1 month షెల్ఫ్ లైఫ్ ఇచ్చింది. అది మా మెయిన్ ఏమేంటంటే ఇప్పుడు వెజిటేబుల్స్ మొత్తం త్రూ ఎయిర్ వెళ్తున్నాయి. ఇది షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అయ్యి అయితే త్రూ షిప్ మనం పంపించచ్చు. కాస్ట్ ఆటోమేటిక్గా రిడక్షన్ అయింది. సేంద్రియ ఉత్పత్తులను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చినా ధరలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సహకరించిన సేంద్రియ ఉత్పత్తులపై కొంత రాయితీ కల్పిస్తే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూనే సామాన్యులకు మేలు చేసిన వారవుతారని వినియోగదారులు చెబుతున్నారు. అంటే సార్ కొంతమందికి తెలియదు కదా, తెలిసిన వాళ్ళైతే గనక తీసుకుంటారు. తెలియని వాళ్ళంటే గనక అంటే రేట్ ఎక్కువ కదా, అమ్మో అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అని వెళ్ళిపోతున్నారు. చెప్పాలి, మనం వచ్చిన కస్టమర్లకి చెప్తాం. చాలా మటుకి తెలిసిన వాళ్ళు కొనుక్కుని వెళ్తున్నారు, తెలియని వాళ్ళు మాత్రం అదే పంట అనుకుని వెళ్ళిపోతున్నారు. కన్జ్యూమర్కి నమ్మకం కుదరాలండి. దానికి దీనికి డిఫరెన్స్ తెలియాలి. ఫస్ట్ దానికి ఆ డిఫరెన్స్ తెలిస్తే అప్పుడు మనకి కన్జ్యూమర్ దీనికి యాక్సెప్ట్ చేస్తాడు. ప్లస్ ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితి ప్రకారం అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉన్నారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏకాడికి రేట్ తక్కువ ఆలోచిస్తారే కానీ ఇంత రేట్ ఎక్కువ పెట్టి దీని జోలికి వెళ్ళరండి. అన్నీ అనుకున్నట్లే జరిగితే త్వరలో ఉద్యాన పంటలు పండించే రైతులకు మంచి రోజులు రానున్నాయని అధికారులు చెబుతున్నారు.